శ్రీశైలంలో సాలు మంటపాల నిర్మాణం టెండర్లు ఎండోమెంట్ శాఖకు దేవస్థాన ట్రస్ట్ కి మధ్య ఒక వైరాన్ని పెంచేశాయి. సాలు మంటపాలు ఎందుకు? భక్తులకు సౌకర్యాలు కావాలని అంటున్నారు ట్రస్ట్ చైర్మన్ రమేష్ నాయుడు. టెండర్లు ఆపేందుకు సీఎంకి కూడా లేఖ రాశామని చెబుతున్నారాయన. అయితే వెనక్కి తగ్గేదే లేదు అంటున్న ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ విషయంపై ఆయన టీవీ9 తో ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. శ్రీశైలంలో సాలు మంటపాల నిర్మాణం సరైనది సమర్థించుకున్న ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవస్థాన శోభను మరింత పెంచుతాయి అంటున్నారాయన. ఒకవేళ వద్దు అనుకుంటే దేవస్థాన ట్రస్ట్ తీర్మానం చేయాలన్నారు కమిషనర్. బోర్డు తీర్మానం చేసి ఉంటే ఆ నిర్ణయాన్ని గౌరవించేవాళ్లమన్నారు రామచంద్ర మోహన్. సాలు మంటపాల నిర్మాణం కోసం వేసిన టెండర్స్ కి ఇవ్వాలే ఆఖరి తేదీ. చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ రేపుతున్న ఈ నేపథ్యంలో ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్ని అమరావతి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ వివాదం పైన కొంత చర్చ జరుగుతోంది. శ్రీశైలం పాలక మండలి చైర్మన్గా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అక్కడ చైర్మన్గా ఉన్న రమేష్ నాయుడు అనుకుంటా. సో ప్రధానంగా ఆయన ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది? ఎండోమెంట్ కమిషనర్ నుంచి మాకు ఒత్తిడి ఉంది, సాలు మండపాలకు సంబంధించి బోర్డు 2 సార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా వాటిని టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభించమని ఒత్తిడి ఉంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ వాస్తవానికి వివాదం ఏమీ లేదండి. అంతా కూడా ఏంటంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ లాగా కనిపిస్తోంది. ఈ విషయంలో సాలు మండపాలు అనేది సుదీర్ఘకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అది గతంలో అందరితో చర్చించిన తర్వాతే దానికి ప్రపోజల్స్ అప్పుడు ఈవో పెట్టడం జరిగింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గతంలోనే ఇచ్చున్నాం. ప్రొసీజర్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా టెండర్కి వెళ్ళాలి. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ని ఆమోదం కోసం తప్పనిసరిగా ట్రస్ట్ బోర్డు ముందు పెట్టడం జరుగుతుంది. అది ప్రొసీజర్. ట్రస్ట్ బోర్డు ముందుకు వెళుతుంది. ట్రస్ట్ బోర్డు ముందుకు వెళ్ళిన తర్వాత ట్రస్ట్ బోర్డు వాళ్ళ అభిప్రాయాన్ని తీర్మానం రూపంలో పాస్ చేయొచ్చు. ఖచ్చితంగా అది చేయాలి. వాళ్ళ అభిప్రాయం ఏదైతే అది తీర్మానంగా పాస్ చేయాలి. ట్రస్ట్ బోర్డు తీర్మానం రూపంలో పాస్ చేస్తే దాన్ని తప్పనిసరిగా డిపార్ట్మెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు తీర్మానం రూపంలో దాని మీద చర్చించి దానికి ఒక తుది తీర్మానానికి వస్తే దానికి ఎండోమెంట్స్కి మీకు తీర్మానం ఏమి రాలేదు? తీర్మానం ఏమి రిటర్న్గా ఏమి పంపించలేదు? రాలేదు. ఆయన ఇప్పుడు దాకా పోనీ వారలుగా అయినా నాతో ఫోన్లో మాట్లాడటం కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ చేయలేదు. నేను ఆయనతో మాట్లాడింది కూడా లేదు ఆ విషయం. నేను ఆయన్ని కాదు అది చెయ్యండి పాస్ చేయండి నేను చెప్పింది లేదు. లేకపోతే ఆయన నా అభిప్రాయం ఎలాగ ఉందని ఆయన నాకు చెప్పింది లేదు. అక్కడ చెప్పుంటే అది వేరే సంగతి, అది కూడా జరగల. యాక్చువల్ ప్రొసీజర్ చెప్తాను కదా, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నది అది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు తీర్మానం రూపంలో పాస్ చేయాలి వాళ్ళ అభిప్రాయం ఏదైనా. దాన్ని తప్పనిసరిగా డిపార్ట్మెంట్ దానికి పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి సార్ వాళ్ళకున్న అధికారం, బోర్డుకున్న అధికారం ఏంటి? అంటే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా తిరస్కరించి తీర్మానం పంపిస్తే టెండర్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒక సజెస్టివ్ బాడీగానే ఉంటుందా? వాళ్ళకున్న అధికారాలు ఏంటి సార్? యాక్చువల్గా ట్రస్ట్ బోర్డు దేవస్థానానికి నష్టం అనుకుంటే ఒక ప్రతిపాదన పక్కన పెట్టవచ్చండి. అంటే దాన్ని తిరస్కరించమని చెప్పొచ్చు. ఖచ్చితంగా దానికి వెయిటేజ్ ఉంటుంది. నేను ఖచ్చితంగా దాన్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ తీర్మానం వలన దేవస్థానానికి నష్టం జరుగుతుంది అన్న పరిస్థితుల్లో మాత్రమే డిపార్ట్మెంట్ ఓవర్ రూల్ చేసి వెళ్ళగలదు. ఏది వాళ్ళ తీర్మానం దేవస్థానానికి నష్టం అనుకున్నప్పుడు మాత్రమే. లేదంటే తప్పనిసరిగా వాళ్ళ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి వాళ్ళు చూపించిన కారణాలు బేస్ అవుతాయి. క్యూ కాంప్లెక్స్ని ప్రిఫర్ చేస్తున్నాం, కానీ కమిషనర్ క్యూ కాంప్లెక్స్ బదులు సాలు మండపాలని. క్యూ కాంప్లెక్స్ అనేది కూడా డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి ప్లాన్లు దాంట్లో తీవ్రమైన కసరత్తు జరిగింది. ప్లాన్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ప్లాన్లు ఫైనలైజ్ అయినాయి. త్వరలోనే ఎస్టిమేషన్ చేయటం అది కూడా దీంతో పాటు అయ్యి జరుగుతుంది. ఒక పని కాదు కదా, ఒక పని చేస్తే ఇంకో పని చేయొద్దని కాదు కదా. ముఖ్యమంత్రి కూడా ఇటీవల శ్రీశైలం వెళ్ళినప్పుడు కానీ శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పెద్ద ఎత్తున రెడీ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు చెప్తుంది మాస్టర్ ప్లాన్లో ఇది లేదు అన్నట్టుగా చెప్తున్నట్టున్నారు సార్. లేదని ఉందండి. ఇదివరకు కూడా మేము దాని గురించి చర్చించుకున్నప్పుడు ఆ ప్లాన్లు ఇది చర్చించుకున్నప్పుడు కూడా చైర్మన్ గారు ఉన్నారు పక్కన. ఏకంగా ముఖ్యమంత్రికి లెటర్ రాయాల్సినంత అవసరం లేదు సార్. మీకు చెప్పినట్టు మీకు తీర్మానం రిటర్న్గా రావాల్సి ఉంటుంది, లేదంటే మీతో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడలేదు, కనీసం మీ దృష్టికి ఓరల్గా కూడా మాట్లాడలేదండి. కొంచెం అవగాహన లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండాలండి. ఎందుకంటే చట్టంలో ఒక ప్రక్రియ పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో వాళ్ళు వెళ్ళొచ్చు. నేను అనేది వాళ్ళ చేతుల్లో ఉంది ఒక తీర్మానం చేయటం అనేది. అది వాళ్ళు చేయొచ్చు. నేను కమిషనర్ ఒత్తిడి అసలు వచ్చిన లేదు. కమిషనర్ ట్రస్ట్ బోర్డు మీద ఇప్పుడు ఇచ్చేసానికి వచ్చిన ఎక్కడ ప్రసక్తి నేనే కాదు, ఎవరున్నప్పటికీ ఆ ప్రసక్తి తలెత్తదు. బోర్డు పరంగా తీర్మానం తీసుకోవాలి, సింగిల్గా కాదు.
బోర్డు యాజ్ ఏ హోల్ తీర్మానం తీసుకొచ్చారు. ఈ వ్యవహారం ఇప్పటిది కాదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా బోర్డు రాకముందే దీనికి సాలు మండపాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చున్నాం. ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్కి సంబంధించి కూడా నేనే స్వయంగా వాటికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ చేసి వాటిని కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనని అట్లాంటి ఇంప్లిమెంట్ చేయాలన్న దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే, అంతకు మించి వ్యవహారం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. నెక్స్ట్ పాలక మండలి సమావేశంలో దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఈవో కమిషనర్ రామచంద్రమోహన్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.